అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఐపాక్ మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి లేని అబద్ధాలన్నింటినీ రకరకాలుగా వండి మార్చి జనాల్లోకి తీసుకెళ్లారు. 2018లో 19లో సిఏఏ సభలో లోకేష్ గారు 25 లక్షల స్నాక్స్ తిన్నారని చెప్పేసి అబద్ధ ప్రచారం చేసి కాలం గడుపుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు నిజమేంటంటే టిడ్కో ఇళ్ల పేరుతో 50 కోట్లు దోపిడీ చేస్తూ అందులోనూ అక్కడ నీళ్లు, ఇది నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికి 28 లక్షలు డబ్బులు దబ్బేశారు. నిమ్మకాయ నీళ్ళు సరఫరా చేశామని చెప్పేసి. ఏంటి సార్ వాళ్ళు చేసింది? అంటే లోకేష్ గారు చేయకపోయినా చేశారని చెప్పేసి ప్రచారం చేశారు. ఇక్కడ జరిగినా కూడా రాకోకుండా జాగ్రత్త పడ్డారు, జనాలకి రాకుండా. ఎంత దారుణమా! నీళ్ళ కోసం 28 లక్షల. ఎలా చూడాలి సార్ దీన్ని? ఖచ్చితంగా దీని మీద కేసు పెట్టి వాళ్ళ బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆశిద్దామండి. దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి సార్. 2014-19 మధ్య కాలంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెంచాలి, రప్పించాలి, పరిశ్రమలు నెలకొల్పబడాలి అని చెప్పని విశాఖపట్నం కేంద్రంగా 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిఏఏ కన్వెన్షన్స్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆనాడు ఐటీ మినిస్టర్ గా ఉన్న లోకేష్ తాను కూడా ఆ సిఏఏ కన్వెన్షన్స్ లో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఐటీ మినిస్టర్ గా ఆయన బాధ్యత అది. ఆ సందర్భంగా అక్కడ హాజరైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అందరికీ పోస్టింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ కీలక భూమిక పోషించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ హాజరైన అతిథులకి సర్వ్ చేయడానికి ఒక 25 లక్షల రూపాయల ఖర్చుతోటి స్నాక్స్ సర్వ్ చేయడం జరిగింది. దాన్ని సాక్షి పత్రిక, ఐపాక్, వైసీపీ సోషల్ మీడియా ఏమని సృష్టించారు అని అంటే, లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అంటే, లోకేష్ 3 రోజుల్లో 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేసేంతటి తిండిపోతుగా చిత్రీకరించారు. లోకేష్ వ్యక్తిత్వహానానికి పాల్పడ్డారు. ఇది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయమైన వ్యవహారం కాబట్టే, అంటే ఆ రోజు జరిగింది ఏంటి అంటే, ప్రజలలో లోకేష్ వ్యక్తిత్వం పట్ల ఒక రకమైన అనుమానాలు బలపడే విధంగా చేయగలిగారు. నిజంగానే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేస్తారా? ఏదో కొద్దిగా తినేసి ఉంటారు, మిగిలిన ఈ డబ్బులు కొట్టేసి ఉంటారు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో బలపడే విధంగా వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ వ్యూహకర్తల ద్వారా ప్రజల్లో అటువంటి దురభిప్రాయం కలిగే విధంగా చాలా అద్భుతంగా చిత్రీకరించగలిగారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ సోషల్ మీడియా ఇదే వ్యూహాన్ని అనుసరించింది అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ దాని మీద చాలా అంటే పరుషంగా స్పందించడం జరిగింది. సాక్షి పత్రిక మీద విశాఖపట్నంలోనే పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. నేను ఎప్పుడు 25 లక్షల రూపాయల స్నాక్స్ తిన్నానో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పని నాకు దీని మీద సరైన వివరణ ఇవ్వని పక్షంలో పరువు నష్టం 50 కోట్ల రూపాయలకి తను పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్నొచ్చిన వార్త ఏంటి? గుడివాడలో 8,500 టిడ్కో ఇళ్ల నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగితే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూతుల శాఖ మంత్రిగా పేరుగాంచిన గుడివాడలో కాసినోలు నిర్వహించిన, పేకాట శిబిరాలు నిర్వహించిన, ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ ని, బాలకృష్ణ గారిని, తెలుగుదేశం శ్రేణుల్ని, మహిళలని అడ్డగోలుగా తన జుగ్గుసాకరమైన భాషతోటి బూతులు తిట్టే కొడాల నాని గారు ఆయన నియోజకవర్గ పరిధిలో నిర్మాణం జరిగిన 8,500 టిట్కోలలో ఆయన అనుయాయులు 1,600 టిట్కో గృహాలని ఒక్కొక్కటి 3 లక్షలు అమ్మేసుకున్నారు. దాని ద్వారా ఒక 50 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే 7,000 మంది లబ్ధిదారులు ముందుగానే ఎంపిక అయి ఉన్నారు. ఈ మిగిలిన 1,600-1,700 గృహాలని వీళ్ళ అనుయాయులకు అమ్మేసుకున్నారు. అమ్ముకున్న ప్రాసెస్ లో కూడా ఆ టిడ్కో లబ్ధిదారులు గుడివాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలి అని చెప్పని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు గుడివాడ అడ్రస్లు చేంజ్ చేయించి మరి ఈ అకృత్యాలకు పాల్పడ్డట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. వీటికి అన్నిటికీ తోడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అక్కడ ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి చలవతోటే ఇళ్ల నిర్మాణం జరిగింది అని చెప్పని చిత్రీకరించేట్టుగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ లబ్ధిదారులకి ఆ ఇళ్ల తాళాలు పంపిణీ అని చెప్పని ఒక కార్యక్రమం పెట్టారు.
ఆ కార్యక్రమం పెట్టిన సందర్భంగా ఈ రోజు వచ్చిన వార్త ఏంటి అంటే, అక్కడ హాజరైన సభికుల కోసం నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేశారట. ఆ నిమ్మకాయ నీళ్ల పంపిణీ కోసం 28 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఎన్ని నిమ్మకాయలతోటి ఎంతమందికి ఏ విధమైన అంటే ఒక్కొక్క నిమ్మకాయ కనీసం 10,000 రూపాయలు పెట్టన్నా కొనుండాలి. అంటే అంతంత ఖరీదైన నిమ్మకాయలు తెచ్చుండాలి. లేకపోతే అంత ఖరీదు అవ్వదు. బహుశా మరి ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేశారో, మరి లేదు ఏదైనా వేరే గ్రహాల నుంచి ఇప్పుడు చంద్రయాన్ రాకెట్‌లో ఏమైనా తెప్పించారని తెలీదు. 28 లక్షల రూపాయలు పెట్టి నిమ్మకాయ రసం ఇచ్చారు అనంటే, చాలా ఖరీదైన నిమ్మరసాన్నే పంపిణీ చేశారు. ఇక్కడ చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుందేంటి? ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికితే అందందే గలడు హరి అన్నట్టుగా, ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికితే అందందే గలదు వీళ్ళకి అవినీతి చేసుకోవడానికి ఆస్కారం. వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా అన్ని సందర్భాల్లో ఏ విధంగా అయితే దోపిడీకి పాల్పడతా ఉన్నారో, ఈ అంశంలో కూడా అదే విధమైన దోపిడీకి పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉంది. 28 లక్షల రూపాయలు కళ్ళ ముందు కనిపిస్తున్న దోపిడీ ఒక పక్క ఉంది. 25 లక్షల రూపాయలు లోకేష్ చెయ్యని ఆ అన్యాయాన్ని అతను తిన్నట్టుగా, అతని ద్వారా ఖర్చు జరిగినట్టుగా చిత్రీకరించి వాళ్ళ పరువు నష్టం కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ మీడియాలో బాహాటంగా రావడం జరిగింది. 28 లక్షల రూపాయలు నిమ్మకాయ రసం పేరిట దండుకున్నారు అని చెప్పని. నిజంగానే మీ దగ్గర నిజాయితీ ఉంటే ఈ మీడియా మీద కూడా పరువు నష్టం దావా వేయండి. లేదు, ప్రభుత్వంలో ఖచ్చితంగా 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే, నిమ్మకాయ రసానికి 28 లక్షలు ఖర్చు పెట్టే అంతటి నిమ్మకాయ రసం, ఈ అంత ఖరీదైన రసం ఎక్కడి నుంచి తెప్పించి పంపిణీ చేశారు, ఎవరికి పంపిణీ చేశారో కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటది. లోతైన విచారణ జరగాలి. ఇటువంటి చిన్నా చితక దోపిడీల దగ్గర నుంచి, ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, పాములు మేసే సోమవారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని. రెక్కల ముక్కలు చేసుకుని పని చేసే, కష్టం చేసే మీలాంటి వాళ్ళకి 28 లక్షలు పెద్ద అమౌంట్. కానీ ఒక్కొక్క గేమ్ కి లక్షల రోజుల్లో ప్యాకెట్లాడే ఇటువంటి వాళ్ళకి 28 లక్షలు అంటే పీనట్స్ తో సమానం. వీళ్ళకి 28 లక్షలే కదా అని అనిపించవచ్చు. ఎందుకంటే ఇదే కొడాలని చాలా సందర్భాల్లో చూసాం. ఏమైందంట, ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి ఇరిగితే ఆంజనేయుడికి ఏమైనా దండగొచ్చిందా, అమ్మవారి రథం సింహాలు పోతే అమ్మవారికి ఏమైనా దండగొచ్చిందా అని చెప్పని ఏ ప్యాకెట్ లో పట్టుకుంటే ఏమవుతుందంటే ఉరేస్తారా. ఇటువంటి చాలా క్యాజువల్ గా మాట్లాడిన అతని అహంభావం మాటలు విన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఏమైందంటే ఒక 28 లక్షలే కదా అని కొట్టేయచ్చు. కానీ ఆ 28 లక్షలు జీవితంలో ఒక్కసారి కూడా కళ్ళజోడని కుటుంబాలు కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. అటువంటి వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంటే. వీళ్ళకి పీనట్స్ లాగా అనిపించవచ్చు. ఏదేమైనా సరే ఖచ్చితంగా దీంట్లో లోతైన విచారణ జరిగి తీరాల్సిందే. సాక్షులు బాధ్యులను గుర్తించాల్సిందే. వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బులు వసూలు చేయాల్సిందే. చూద్దాం సార్. మరి ఇంత దారుణమైన ఇంత కాస్ట్ అని చెప్పేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. మరి ఆ ఇన్వాయిస్లు అవన్నీ తీసి సైన్ చేసిన వాళ్ళందరినీ, అధికారులని ఫోర్జరీ చేశారంటున్నారు ఇక్కడ సంతకాలని. వాళ్ళని కూడా మొత్తం అందరినీ లోపల వేయాలని చెప్పేసి ఆ నిమ్మరసం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బాడీలోంచి పిండాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.